హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఈ వీక్ మీ ట్రేడింగ్ ఎలా చేశారు? ఈ వీక్ ప్రాఫిట్స్లో క్లోజ్ చేశారా, లాసెస్లో క్లోజ్ చేశారా, లేదంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఓకే, సైకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? సో ఇలాంటివి ఏమైనా ఉన్నా మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. ఓకే, సో ఇక నా విషయానికి వస్తే మేము ఫస్ట్ స్టాక్లో ట్రేడ్ చేస్తాము. సో ఈ వీక్లీ రిపోర్ట్ ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము. సో వీక్లీ రిపోర్ట్స్ P&L రిపోర్ట్. ఓకే, సో ఇక్కడ ఆగస్ట్ 18th నుంచి ఆగస్ట్ 22nd వరకు. ఓకే, సో మనం F&Oలో ట్రేడ్ చేస్తాము. సో క్లిక్ ఆన్ ద సబ్మిట్. ఓకే, సో ఇది నా వీక్లీ P&L రిపోర్టు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఓకే, సో ఆల్మోస్ట్ 20,000 రూపీస్ ప్రాఫిట్ చేసాము. అవుట్ ఆఫ్ విచ్ ఇది 3,000 రూపీస్ మన ఛార్జెస్ అండి. సో ఛార్జెస్ అన్ని పోను నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ వచ్చేసి 17,000 రూపీస్ మనకు ఈ వీక్లో ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో ఇది వీక్లీ రిపోర్టు. సో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వీక్ రిపోర్ట్ను కుములేటివ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఓకే, సో కాబట్టి మనం టోటల్గా ఇప్పుడు 4 వీక్స్ నుంచి మనం P&L షేర్ చేస్తున్నాం కాబట్టి దీంతో పాటు మనం టోటల్ 4 వీక్స్ P&L కూడా ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ P&Lకి వెళ్తే మనం వచ్చేసి జూలై 28. సో మీరు ఇక్కడ గమనిస్తే డేటు ఇది జూలై 28 నుంచి ఆగస్ట్ 22 వరకు టోటల్ 4 వీక్స్ ఉందండి. ఈ 4 వీక్స్లో F&O. సో క్లిక్ ఆన్ ద సబ్మిట్. సో ఇది మన 4 వీక్స్ P&L. సో ఈ 4 వీక్స్లో సో టోటల్ మనం 93,000 రూపీస్ ప్రాఫిట్ చేసాము. సో దీంట్లో 15,000 రూపీస్ ఛార్జెస్ పోను. సో నెట్ రియలైజ్డ్ P&L వచ్చేసి 78,431. ఓకే, సో వీటన్నింటి కోసం కూడాను నేను ఒక ఎక్సెల్ షీట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం ఎక్సెల్ షీట్ చూసుకుంటే ఓకే, సో ఇది మన ఎక్సెల్ షీటు. సో ఇక్కడ ఫస్ట్ వీక్ వచ్చేసి మనకు 28th జూలై నుంచి ఆగస్ట్ 15th వరకు సో 18,000 చేసాము. సో సెకండ్ వీక్లో వచ్చేసి మనం 26,000 ప్రాఫిట్ చేసాము. థర్డ్ వీక్లో వచ్చేసి మనం 16,000 ఆల్మోస్ట్ 17,000 ప్రాఫిట్ చేసాము. ఫోర్త్ వీక్లో కూడా 17,000 ప్రాఫిట్ చేసాము. సో టోటల్ మన రిపోర్ట్స్లో చూపించిన ప్రకారం మనకు టోటల్ ఇప్పటి వరకు 4 వీక్స్లో మనం ట్రేడ్ చేసిన ప్రకారం 78,000 వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 4 వీక్స్ యొక్క వెరిఫైడ్ P&L ఒక్కసారి మనం చెక్ చేసుకుందాము. సో ఇది మనం ఎక్సెల్ ప్రకారం చూడండి. ఇక్కడ ఎక్సెల్లో మనకు ఇక్కడ ఉంది కదా 78,431 ఉన్నట్లు. సో మనకు ఇక్కడ టోటల్ 78,431 ఉంది. సో మనం ఏం చేద్దామంటే దీనికి ఒక వెరిఫైడ్ లింక్ అనేది ఒకటి క్రియేట్ చేసి అది నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ షేర్ P&L మాస్క్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి డేట్ 28th జూలై నుంచి 22 ఆగస్ట్ వరకు టోటల్ 4 వీక్స్కు మనము ఇక్కడ తీసుకొని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో జనరేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు వెరిఫైడ్ P&L లింక్ జనరేట్ అయింది. దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాము. ఓకే, యా, సో ఇది పర్ఫెక్ట్గా ఉందండి. మన ప్రకారము సో 93,000 ప్రాఫిట్, 15,000 ఛార్జెస్, తర్వాత 78,000 ఇది ఉంది. తర్వాత మనం తీసుకున్న ట్రేడ్స్ కూడా మొత్తం అన్నీ ఉంటాయి. నేను ఈ 4 వీక్స్లో మనం ఏమేమి ట్రేడ్ చేసాము ఏమి అనేది డీటెయిల్డ్గా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ లింక్ను ఒక నోట్ ప్యాడ్లో తీసుకొని ఓకే, సో దీన్ని నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఇది మన 4 వీక్స్ యొక్క P&L రిపోర్ట్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏమైతే నేను ఈ P&L రిపోర్ట్ చూపిస్తున్నానో సో మీరు ఏమనుకుంటున్నారు, నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, బేస్డ్ ఆన్ ఆ స్ట్రాటజీ వల్ల నాకు ఈ ఏమైతే రిపోర్ట్స్ చూపించానో ఆ రిపోర్ట్స్ వస్తున్నాయి అని మీరు అనుకుంటే అది తప్పు. ఓకే, సో ఎందుకంటే
ఓన్లీ స్ట్రాటజీ అనేటువంటిది మనకు ఓన్లీ 20% వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా కూడాను ప్రాసెస్. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఒక బిజినెస్ తీసుకుందాం. ఏదైనా కానీ ఒక బిజినెస్ తీసుకుంటే మనం ట్రేడింగ్ను కూడా బిజినెస్ అనుకుంటున్నాం కాబట్టి నేను బిజినెస్తో పోలుస్తున్నాను. ప్రతి ఒక్క బిజినెస్కు ఎస్ఓపి అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. ఓకే, సో ఈ ఎస్ఓపిని బేస్ చేసుకొని మాత్రమే ఈ బిజినెసెస్ అనేటువంటివి రన్ అవుతాయి. ఇప్పుడు చూసుకుంటే దేశం మొత్తం ఒకే కేఫ్ రన్ చేస్తూ ఉంటాడు. సో ప్రతి కేఫ్కి వెళ్ళి ఓనర్ చూసుకోడు కదా. సో మరి సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నాడు అంటే బేస్డ్ ఆన్ ఈ ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ వల్ల ఫాలో కావడం వల్ల, అక్కడ ఎంప్లాయీస్ అందరూ ఫాలో కావడం వల్ల ఆ సక్సెస్ అనేది అవుతుంది. సో ద సేమ్ వే మనం స్టాక్ మార్కెట్ని కూడా బిజినెస్ అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఒక ప్రాసెస్ని ఫాలో కావాలి. ప్రాసెస్ని ఫాలో అయితేనే సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాం. అంతేగాని ఇధర్ సిఈ ले लो, उधर बेचो, देखो इतना प्रॉफिट कमाया, स्नाइपर एंट्री देखो, no, this won't work out in long term. Okay, so these kind of work will not work in the long term. Okay, why? Because so say for example if you take a 10,000 rupees, if you do profit with the 10,000 rupees, okay, so by using 10,000 rupees capital, by using a sniper entry, okay, assume that if you made a 10,000 rupees profit, the same way with 1 lakh capital you cannot make 1 lakh profit. Why? Because the psychology will come into the picture. So that is what, only for low capitals, for time being, for today you feels that ఇదేదో సక్సెస్ వస్తుంది అని. అంతేకాని లాంగ్ టర్మ్లో 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు ప్రాఫిట్ అనేది, అదేవిధంగా 10 lakhs క్యాపిటల్తో 10 lakhs ప్రాఫిట్ అనేది ఇది హైలీ ఇంపాసిబుల్. ఇవంతా స్పెక్యులేటర్స్ చేసేవి. స్పెక్యులేటర్స్ అనేటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్లో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాలేరు. మేబీ ఈరోజు సక్సెస్ అయినట్లు అనిపించినా కూడా లాంగ్ టర్మ్లో సక్సెస్ కాలేరు. అందుకే స్టాక్ మార్కెట్లో 95% ఆఫ్ ద పీపుల్ మనీ లూజ్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్ ప్రామిసెస్. ఏమైతే స్పెక్యులేటర్స్ ఉన్నారో, స్పెక్యులేటర్స్ ఏదో ఒక రోజు 2 రోజులు స్పెక్యులేట్ చేసి చూపించి ఆ ఫాల్స్ కమిట్మెంట్స్ వల్ల చాలామంది లాసెస్లోకి వెళ్తున్నారు. ఓకే, సో అదే మనము బిజినెస్లో, ఓకే, సో అదే మనము బిజినెస్లో ఒక ప్రాసెస్ ఫాలో అయితే, ఈ ప్రాసెస్ ఫాలో అయినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనము 10 lakhs క్యాపిటల్తో 10,000 రూపీస్ సంపాదిస్తే, ఓకే, రేపు నువ్వు 1 crore పెట్టినప్పుడు 1 lakh అర్న్ చేయగలుగుతావు. 10 crores పెట్టినప్పుడు 10 lakhs అర్న్ చేయగలుగుతావు. అంటే ఇక్కడ స్కేలబిలిటీ అనేది ఉంది. ఏ బిజినెస్ అయినా, బిజినెస్ ఒకసారి పెట్టిన తర్వాత ఎవరైనా స్కేలబుల్ చేయాలి అనుకుంటారు, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటారు. అంతేగాని 10,000తో 10,000 సంపాదించి 1 lakhతో 1 lakh అనేది హైలీ ఇంపాసిబుల్. కానీ మనము ఒక ప్రాసెస్ ఫాలో అయ్యాము అంటే ఆ ప్రాసెస్ ప్రకారము ఎంత క్యాపిటల్ అయినా మెయింటైన్ చేయొచ్చు. మీకు లాంగ్ టర్మ్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్టాక్ మార్కెట్ను దయచేసి స్పెక్యులేటివ్గా చూడొద్దండి, స్పెక్యులేషన్స్ చెయ్యొద్దండి, స్పెక్యులేషన్స్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దండి. ఓన్లీ డిసిప్లిన్ ట్రేడర్ మాత్రమే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాడు. ఆ డిసిప్లిన్ ట్రేడర్ ఎవరు అంటే ఎవరైతే ప్రాసెస్ ఫాలో అవుతుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకే, ఫైన్. సో ఇక నా పర్సనల్ విషయానికి వస్తే, ఓకే, సో మేము వచ్చేసి నేను పర్సనల్గా ఒక ఫ్రేమ్వర్క్ను ఫాలో అవుతాను. నా ప్రాసెస్ అంతా ఒక ఫ్రేమ్వర్క్ లాగా డిజైన్ చేసుకున్నాను. ఓకే, సో ఈ ఫ్రేమ్వర్క్ గురించి నేను డీటెయిల్డ్ వీడియో లాస్ట్ వీక్ చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి మీరు చూడండి. బట్ ఫర్ టైం బీయింగ్ జస్ట్ 2 minutesలో ఈ ఫ్రేమ్వర్క్ ఏంటో చెప్తాను. ఈ ఫ్రేమ్వర్క్లో నేనేం చేస్తున్నా అంటే మెయిన్ సైకోమెట్రిక్ టెస్ట్ అండి. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే సో
ప్రతి స్ట్రాటజీ ప్రతి ఒక్కరికి వర్క్ కాదు. ప్రతి ట్రేడరు ట్రేడింగ్లోకి వచ్చే ముందు కంపల్సరీగా సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకొని తన స్టేటస్ ఏంటో తెలుసుకొని తరువాత తన కరెంట్ సిచ్యువేషన్కు ఏ స్ట్రాటజీ అయితే బాగుంటుందో అది డిసైడ్ చేసి అక్కడి నుంచి ఫాలో కావడం అనేది సైకోమెట్రిక్ టెస్ట్. ఓకే, సో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. ఓకే, ఫైన్. సో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ తర్వాత స్ట్రాటజీ ఉంటుంది. తర్వాత 95% ఆఫ్ ద పీపుల్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో మన దగ్గర ఎమోషనల్ కంట్రోల్ టూల్ ఉంది. ఓకే, ఈ టూల్ ద్వారా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకంటే మనం మొత్తం మన ఏమేమైతే ఇన్పుట్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్స్ అన్నీ కంప్లీట్గా మొత్తం ఒక టూల్కి ఇచ్చేసి మనం ల్యాప్టాప్ క్లోజ్ చేసేస్తామండి. ల్యాప్టాప్ క్లోజ్ చేయడము, మళ్ళీ 3:30 PM ల్యాప్టాప్ ఓపెన్ చేయడం. నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఎందుకంటే ఓ P&L చూస్తూ కూర్చుంటే ఆటోమేటిక్గా మనలో ఏవో ఎమోషన్స్ వస్తాయి, ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేస్తాము, ఏదో ఒకటి అల్లరి పని చేస్తాము. అందుకని నేను మొత్తం ఎమోషన్స్ కంట్రోల్ టూల్కి ఇచ్చేసి కూర్చొని 3:30కి మాత్రమే నేను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఫైన్. సో తర్వాత మన రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంటు, మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు, ట్రేడ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంటు. వీటన్నింటినీ కంటే కూడా మేజర్ ఇంపార్టెంటు రిలేషన్షిప్ మేనేజర్. సో కంపల్సరీగా రిలేషన్షిప్ మేనేజరు మనము ఎవ్రీడే ట్రేడ్ అయిపోయిన తర్వాత మన ప్రాసెస్ని యాజ్ పర్ ప్రాసెస్ మనము ఫాలో అవుతున్నామా లేదా, యాజ్ పర్ రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా అనేటువంటిది మానిటర్ చేసి ఏదన్నా తప్పు చేస్తుంటే ఇమ్మీడియట్గా ద సేమ్ డే దాన్ని రెక్టిఫై చేసే వాళ్ళే రిలేషన్షిప్ మేనేజర్. ఓకే, సో నాకు కూడా పర్సనల్గా రిలేషన్షిప్ మేనేజర్ ఉన్నారు. ఓకే, సో నేను ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా ఇక్కడ మీరు తప్పు చేశారు, ఇలా చేయకూడదు అంటే నేను ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ట్రేడింగ్ చాలామంది ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ చెప్పరు. ఓకే, సో ఆ విధంగా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, ఫైన్. సో ఇవన్నీ కూడాను నేను డీటెయిల్స్ అన్నీ కూడాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లాస్ట్ వీక్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను, ఆల్మోస్ట్ 20 minutes. మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై 4 weeks P&L రిపోర్ట్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే రోజు కలుద్దాము, మండే P&L రిపోర్ట్తో. అంతవరకు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ ఛానల్ను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.